బ్రో మీ వల్ల వీలైనంత వరకు కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. అన్ని రకాలుగా చేశాను బ్రదర్. తనతో మాట్లాడాను, వాళ్ళ ఇంట్లో మాట్లాడాను, బ్రతిమలాడాను కూడా. ఇంతమంది చేంజ్ చేయగలవు బ్రో ఇలా చేస్తే తను అన్ని మర్చిపోయి తిరిగి వచ్చేస్తుందని మీకు 1% అయినా హోప్ ఉంటే నాతో చెప్పండి, నేను పక్కనే ఉండి కల్పిస్తాను. అటువంటిది ఏం వద్దు. అన్ని ప్రయత్నాలు చేశాను. మరి ఎందుకు బ్రో ఫీల్ అవుతున్నారు? ఫ్రీగా వదిలేయండి. మనకు నచ్చిన దానికోసం మనం అన్ని విధాలుగా వీలైనంత వరకు ప్రయత్నించాలి. ఆ తర్వాత కూడా అది దక్కలేదంటే అది మన తప్పు కాదు, మర్చిపోయి పోతూనే ఉండు బ్రో. కరెక్ట్. ఏది చేయకపోతేనే కదా ఫీల్ అవ్వాలి, ఎడవాలి. నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? ఏమండి, ఎంత పెద్ద విషయాన్ని ఇంత సులువుగా చెప్పేశారు. మరేంటి బ్రో, ఈ లవ్ అనేది మీ లైఫ్ లో ఒక చాప్టర్. అది మీరు అనుకున్న విధంగా కాకుండా ఇంకో విధంగా మూసింది. అందుకని అది మీకు లాస్ట్ చాప్టర్ ఏం కాదు, ఇంకా చాలా చాప్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ చాప్టర్ ఏంటో చూసి